అందరికీ శరారతి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. తెలంగాణ రాష్ట్రంలో నడుస్తూనే లేదట ప్రజాపాలన. కాంగ్రెస్ పార్టీలు నడిపిస్తుండ్రట ప్రతీకార పాలన. రోడ్డు మీద నిలిచిన నీళ్లల్లో కూర్చొని చెప్తుంది బాధ. సడకులు సాపులేక టక్కర్లు అవుతున్నాయట రోడ్ల మీద. రేవంత్ రెడ్డి సారు చేస్తున్నాడట తప్పు మీద తప్పు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అడగోలుగా చేసిందట అప్పు. రైతుల మీద వ్యవసాయ ఆఫీసర్లు చేస్తుండ్రట పెత్తనాలు. పడిగాపులు కాసినా ఇస్తలేరట జనుముయుత్తునాలు. జయ జయ హే పాట కేసీఆర్ రాష్ట్ర గీతం చేస్తా అన్నాడట. అందశ్రీ సారే ఆ పాట ఇయ్యమంటే ఇయ్యనే లేదట. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో మాది ప్రజాపాలన అని చెప్పుకుంటుంది తప్పితే చేస్తుంది మాత్రం ప్రతీకార పాలన్నట. అగో పాలకులం కాదు సేవకులం అని చేయిపాటోళ్ళు అంటారు. ప్రతీకార పాలన అని ఎవరన్నారు? ఇప్పుడు ప్రభుత్వము ఎవల మీద ప్రతీకారం తీర్చుకుంటుంది. ఆ మాట ఎవరన్నారంటారా? ఇనుండ్రి మీరే. అంటే ఇది మొదటి హత్య కాదు కొల్లాపూర్లో. ఈ ప్రభుత్వం వచ్చినాక పేరుకేమో ప్రజాపాలన, కానీ చేస్తున్నది ప్రతీకార పాలన. ప్రతీకారంతో రగిలిపోతూ ఎన్నికల్లో తనకు వత్తాసు ఎవరెవరు పలకలేదో వారి మీద ప్రతీకారం తెలుసుకునే దిక్కుమాలిన పాలన ఇది కాంగ్రెస్ పాలన. ఇన్నరా కారు పార్టీ లీడర్ కేటీఆర్ సార్ ఏమంటున్నాడు? కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయని వాళ్ళ మీద పగబట్టి శ్రీధర్ రెడ్డి సార్ సపోర్ట్ చేయకుంటే చంపిర్రట. ఆ ముచ్చట కూడా చెప్తుండు ఇనుండ్రి. ఈ దారుణమైన హత్యకు ప్రధానంగా బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వమే. అందులో ముఖ్యంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ మంత్రి కొల్లాపూర్లో మన తెలంగాణలో ఎక్కడా లేని ఫ్యాక్షన్ సంస్కృతిని ఇక్కడ తెచ్చి జనవరిలో మల్లేష్ యాదవ్ మృతికి కారణమైనారు. మరి ఈరోజు శ్రీధర్ రెడ్డి గారి మృతికి కూడా కారణమైనారు. ఆగో ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సారే హత్య చేపించిండు. ఎట్లా? కేటీఆర్ సారు అన్నది బట్టి చూస్తే జూపల్లి సార్కు శ్రీధర్ రెడ్డి సారు జీవోవుడికైతే సంబంధం ఉన్నదన్న తరీకలు అనుకొచ్చుండు. అయ్యా మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడి పోలీసుల మీద కారు పార్టీ లీడర్లకు నమ్మకం లేదట. మరి మీ సర్కారు ప్రమేయం లేకుంటేనే ఈ హత్య జరిగితే మట్టుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమును పంపి విచారణ చేయాలని కేటీఆర్ సారు డిమాండ్ చేస్తున్నాడు. కాబట్టి మీరు కూడా మేము నిజంగానే పాలకులం కాదు సేవకులం అని అనుకుంటే ఇది ఇందిరమ్మ రాజ్యం, అందరినీ సమానంగా చూస్తామని మీరు నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి స్పెషల్ టీములు వేసి తప్పెవలదో కనిపెట్టుండ్రి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. గల్లీలలో రోడ్లు మొత్తం గుంతలు గుంతలు ఉన్నాయి. కాలనీల సడాకులన్నీ సత్యనాశ అయినాయి. టక్కర్లు అవుతుంటే కూడా రోడ్ల శాఖ అధికారులు లోకల్ లీడర్లు ఏం కమాయి చేస్తున్నట్టు గుడ్డి గుర్రాల పండ్లు దొమ్ముతురా గాడిదలు పెట్టే గుడ్లు ఏరేదందుకు పోయినరా అని ఆ ఏరియాలో ఉండే ఓ మహిళ ఏం చేసిందో చూడుండ్రి. అందరిలో ఇట్లనే చైతన్యం వస్తే మట్టుకు అధికారులు లీడర్లు సచ్చినట్టు పనిచేస్తారనిపిస్తుంది. చూసినరా ముత్యమంత ముసురుబడ్డ రోడ్ల మీద ఉన్న గుంతల్లా నీళ్లు ఇట్లా నిలిచిపోతాయట. ఆడ ఎంత పొక్కున్నదో తెలియక బండ్ల మీద వచ్చినోళ్ళు ఆ నీళ్లకెళ్ళి పోతే ప్రయాణికులకు దెబ్బలు కూడా తాకినాయట. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది లీడర్లు మారినా మా రోడ్లు మాత్రం మారలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనన్నా మార్పు వస్తుంది అనుకుంటే మార్పే లేదు అని ఇగో ఇట్లా వీ వాంట్ సేఫ్టీ రోడ్స్ అని తెల్ల కాగితం మీద రాసి నిరసన తెలుపుతుండ్రు. అమ్మా చెప్పిగా చిన్న చిన్న పిల్లలు బైక్ మీద స్కూటీ మీద పడిపోతున్నారు. వచ్చిన వాళ్ళు మేము డ్యూటీకి వెళ్ళేటప్పుడల్లా రోడ్ల మీద బండ్లు పోతుంటే అంత బట్టలతో తడిసిపోతున్నాం. మేము ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? చేయొచ్చు కదా, రోడ్లు మన కోసమే కదా, మీరు కూడా వెళ్తుంటారు కదా, అందరు వెళ్ళేటోళ్ళే కదా. ఇదే ముచ్చట మీద అక్కడి బుడ్డ లీడర్ ఏమో ఇట్లా అంటున్నాడు. ఎలక్షన్స్ ఉన్న వల్లే ఇది చేయలేకపోయాము. అధికారులు కూడా దీనికి స్పందించి మొన్న ఈ జంక్షన్ డెవలప్మెంట్కి 1,26,00,000 లాస్ట్ 2 months బ్యాకే శాంక్షన్ అయి ఉంది. ఎలక్షన్స్ అయిపోగానే June 4th రిజల్ట్ తర్వాతే ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేస్తా. ఎన్నో దినాల సంధి సడకులు చక్కగా లేకుంటే ఎన్నికల కోడు అని సాకులు చెప్తున్నావు సారు. శాంక్షన్ అయ్యింది అన్నారు కాబట్టి June 4 తర్వాతనన్నా రోడ్లు మంచిగా పోయించుర్రి. హైదరాబాద్ నాగోలు ఏరియాలో ఉన్న ఆనంద్ నగర్ కాలనీలు ఆనందంగా ఉంటారు అంటుండ్రు. భాగ్యనగరంలో ఈడొక్క దగ్గరనే కాదు పట్నంలో చాలా రోడ్ల పరిస్థితి ఇట్లనే ఉన్నదట. అయ్యా సడకుల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు నూనె పోస్తే ఎత్తుకునేటట్టు నున్నగా రోడ్లు పోపిస్తామని అధికారులతోని మీటింగులు పెట్టి మీరే చెప్పిండ్రు. ఎప్పుడు సడకులు పోయించే పని ముంగటేసుకుంటారు సారు అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆమ్దాని ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేయాలని కాంగ్రెస్ పార్టీ చూస్తున్నదట. అగో కారు పార్టీ 10 ఏళ్ల ఏలుబడిలనే అప్పుల రాష్ట్రంగా చేసి ఇచ్చిందని మలి సర్కారు ముఖ్యమంత్రి కాన్ నుంచి మొదలు పెడితే మంత్రుల దాకా అందరూ కూడా అదే ముచ్చట అనబట్టే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 నెలల్లో అప్పులు చేసిందని ఎవరంటూరు అంటారా? చెప్పుడేందుకు మీరే చూడండి. బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రము ఈ రాష్ట్రాన్ని 2 పార్టీలు కలిసి అప్పుల రాష్ట్రంగా అప్పుల తెలంగాణగా మార్చేశాయి. ఈ 6 నెలల్లో ఇష్టారాజ్యంగా నప్పు చేస్తా ఉన్నాడు.
ఈరోజు రుణమాఫీ కోసం కూడా 2 లక్షల రుణమాఫీ కోసం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ పెట్టి అప్పులు తీసుకుని రుణమాఫీ చేయాలని చూస్తా ఉన్నారు. ఇన్నరా కారు పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తయారు చేసినాయని కమలం పువ్వు పార్టీ పెబ్బ కిషన్ రెడ్డి సార్ అనుకొచ్చిండు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు రుణమాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్లు పెట్టి బ్యాంకుల దగ్గర అప్పు చేయాలని చూస్తున్నాడు తప్పితే అప్పు కాకుండా ఆమ్దాని వచ్చే తొవ్వను చూస్తలేడని చెప్పుకొచ్చిండు. అయ్యా కిషన్ రెడ్డి సారు, సెంటర్లో మీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది కదా, మీ బీజేపీలే ఆ రుణమాఫీ చేయించే జిమ్మెదారి తీసుకోకపోయారు సారు. దేశం కోసము ధర్మం కోసం అని చెప్పుకొని జై జవాను జై కిసాన్ అని నినాదాలు ఎత్తుకుని తప్పితే మీరు రైతులకు చేస్తున్నది ఏమున్నది? సెంట్రల్ ఫండ్స్ కూడా స్టేటుకు ఎన్ని అందుతున్నాయో ఆ ముచ్చట కూడా చెప్పుండ్రి అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. రైతులు ఆమెడ పొడుగు లైన్లు కట్టి కాళ్ళు గుంజంగా కూడా నిలబడి లైన్లో అగమవుతుర్రట. అగో ఎందుకు అంతసేపు రైతులు నిలబడుతుర్రు? ఏడ నిలబడ్డరు? ఐకేపీ సెంటర్ల కాడ ఒడ్లు కొంటలేరని అట్లా కూడా నిలబడుతుండ్రా. అధికారులు కూడా ఎంతసేపు నిలబడతారో నిలబడనని పరీక్ష పెడుతుండ్రా అంటే మొత్తం ముచ్చటి వివరిస్తా పాండ్రి. వామ్మో, తక్కువ పొడుగు లేదు కదా లైను. జర శాతనై ఉన్నోళ్ళు మంచిగానే నిలబడుతుండ్రు. శాతగాని ముసలోళ్ళు కూడా లైన్లో నిలబడేందుకు అవస్థపడుతుర్రట. మరి ఎందుకు ఆడ అంతగానం మంది అన్నదాతలు నిలబడ్డారు అంటారా? జనము ఇత్తనాల కోసము వ్యవసాయ ఆఫీస్ కాడ ఇట్లా లైన్లు కట్టిరట. మరి అధికారులు ఏం చేస్తుర్రు? అన్నదాతలు ఇంతగానం మంది అవస్థలు పడుతుంటే మరి అధికారులు ఏం చేస్తుండ్రు అంటారా? ఏమో ఏనుండ్రి ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు. చెప్పే బాపు. ఇన్నరా రైతులు చెప్పేది? ఇట్లా జనము ఇత్తునాల కోసం వస్తే అధికారులు ఇట్లనే గంటలు నిలబెడుతుర్రట. సారు ఏమైంది అంటే కూడా సప్పుడు సై లేదట. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారేమో వానకాలం రాకముందే అన్ని తీవ్ర ఇత్తునాలు ఎరువులు రైతులకు తక్లీఫ్ కాకుండా ఏ తన్లాటలు ఉండకుండా ముందు చూపుతోని అన్ని తెచ్చినము అందిస్తామని మైకుమంగట మస్తుగానే మాట్లాడుతున్నాడు. మరి ఈడ అధికారులకు ఇంకా ఇత్తునాలు అందలేదా అంటే ఏమో గాని ఇట్లా అధికారులు రాక తిప్పలు పెడుతుండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కోపన బియ్యం కుంభకోణం తెలంగాణ నీళ్ల మంత్రి చేయకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఉత్తముడని నిరూపించుకోవాలన్నట. నిజంగా పాలకులం కాదు సేవకులం అని చెప్పుకునే ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు కూడా ఆ మాటకు సై అంటాడా? అది అట్లుండరు కానీ ఇప్పుడు ఈ ముచ్చటను ఎవరు ముంగటేసిర్రు అంటారా? ఇనుండ్రి మీరే. మీరు మంత్రిగా నేను చేసినటువంటి ఆరోపణలు నేను సంధించినటువంటి ప్రశ్నలకు సమాధానం మీరు చెప్పాలి. నేను ఒక ప్రజాప్రతినిధిగా భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేతగా ఆధారంతో సహా నేను చాలా అంశాలని చాలా ప్రశ్నలని సంధించి దాంట్లో జరుగుతున్నటువంటి అవకతవకలు వెలికితీస్తే వాటిని సరిచేస్తామనో లేకుంటే వారి మీద చర్యలు తీసుకుంటామనో చెప్పాల్సినటువంటి మీరు భుజాలు తడుముకుంటూ మీరే అవినీతి చేసినట్టుగా ముఖం చాటేస్తూ ఇన్నరా కమలం పువ్వు పార్టీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సార్ ఏమంటున్నాడు? కోపన బియ్యంలో పెద్ద కుంభకోణం అవుతుంది, మరి మంత్రి గారి అండ లేనిదే అవుతుందా అని ప్రజాప్రతినిధిగా బీజేపీ ఎమ్మెల్యేగా అన్ని ఆధారాలతోనే అడుగుతున్నా. తప్పు చేయలేదు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఉత్తముడు, తప్పు చేసుడు అంటే ఎరకలేదు, న్యాయము ధర్మం దిక్కే సారు ఉంటాడని నిరూపించుకోవాలి. కానీ ఇట్లా పోలీసులతోని అడ్డమైన కేసులు పెట్టిపించి సాటుకు పోతే కుంభకోణంలో కుమ్మకు అయినట్టే కదా అన్న తరీకాలు అనుకొచ్చిండు. అయ్యా ఉత్తమ్ కుమార్ సారు, మీరు ఎసొంటి తప్పు చేయకుంటే కమలం పువ్వు పార్టీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సారు చెప్తున్న మాటలన్నీ ఉత్తమాటలు అబద్ధాలని అందరికి అర్థమయ్యేటట్టు పెద్దెత్తున ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పుండ్రి. లేకుంటే ఇప్పటికే మీ కాంగ్రెస్ సర్కారు మీద 6 గ్యారెంటీలు అన్ని అమలు చేస్తలేరని ఈ 6 నెలల కాలంలో మెల్లమెల్లగా మీ పదార పోతున్నట్టున్నది. ఇక మీరు కోపన బియ్యం కూడా ఇడిచిపెడతలేరని తెలిస్తే మట్టుకు మీరు చేస్తున్న మార్పు ఇదా అని ప్రజలు మరో మార్పు కోరుకుంటారేమో ఆలోచించురి సారు అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. జయ జయ హే తెలంగాణ పాటను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు అప్పట్లోనే రాష్ట్రగీతంగా ప్రకటిద్దామంటే అంత్యశ్రీ సారే ఒప్పుకోలేదట. అగో రాష్ట్రం వచ్చినాక రాష్ట్రగీతం పెట్టుండ్రి, నా పాటనే ఎంపిక చేయండ్రి అని అంత్యశ్రీ సారు కేసీఆర్ సార్తోని మొరబెట్టుకొని మొత్తుకున్నా సప్పుడు చేయలేదంటారు. అసోటిది ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారు అంటారా? చెప్పుడేందుకు మీరే చూడండి. రాష్ట్ర గీతంగా తీసుకొద్దాం, కానీ సవరించి తీసుకొద్దామని అనుకున్నప్పుడు అందేశ్రీ గారు దీన్ని అంగీకరించలే. నేను ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోను, నేను ఎన్నైతే రాసినో అన్నే ఉండాలని పట్టుబట్టిండు. ఈయనరా మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ సార్ ఏమంటున్నాడు? కేసీఆర్ సారు అందేశ్రీ సార్ను పిలుచుకొని మరీ అడిగిండట, రాష్ట్ర గీతంగా నువ్వు రాసిన జయ జయ తెలంగాణ పాటను తీసుకొద్దాం కానీ జర పాట పెద్దగా ఉన్నది, దాన్ని చిన్నగా శానిగా చేసి తీసుకొద్దామంటే అందేశ్రీ సారు అట్టెట్లా కుదురుతుంది, నేను రాసిన పూర్తి పాట పెట్టుండ్రి లేకుంటే లేదు అన్నాడని బాలకిషన్ సార్ అనుకొచ్చిండు.
అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు మాత్రము రాగాలెత్తుకొని రాజకీయాలకు వచ్చిన రసమయ్య గారు ఎందుకు అనకపాయే? ఇప్పుడు అందశ్రీ గారి ఆనిముత్యము రాష్ట్ర గీతంగా చేస్తామని రేవంత్ రెడ్డి సారు కీరవాణితోని సంగీతం చేపిస్తుండని తెలిసేవారికల్లా ఇప్పుడు ఎందుకు అనబట్టి? ఏమో పాటల పాలపిట్ట రసమయ్య గారికే తెలవాలి. అందశ్రీ గారి పాటను మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మరి మొత్తం పాట పెడుతుండా, లేకుంటే అందులో కూడా సగం శరణాలు తీసేసి సగం పాట పెడుతుండా అంటే కీరవాణి గారి సంగీత సారథ్యంలో స్వరాలు సమకూరినాకనే తెలుస్తుందంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. పోలీసులు ఆటోల అద్దాలు వలగొడుతుండట. అగో కంటికి రెప్పలేక ప్రజల ఆస్తులు కాపాడవలసిన కాకిలే ఆటోల అద్దాలు ఎందుకు వలగొట్టిండ్రు? అసలు ఆటో డ్రైవర్లు పోలీసుల దగ్గరికి ఎందుకు వచ్చిర్రు? ఏమైంది, ఏం కథ అంటారా? ఏమో మరి మనం కూడా ఆడదాకా పోయి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. అరే ఆగి ఉన్న ఆటోల అద్దాలు మొత్తం వలిగిపోయి ఆగమైనాయి కదా. ఒకటి కాదు రెండు కాదు మాలేసుకనే ఉన్నట్టున్నాయి. మరి పోలీసులకు ఏమైంది? ఇట్లా పొట్టతిప్పల కోసం ఆటోలు నడుపుకునే డ్రైవర్ల మీద పడ్డారంటే భద్రాచలం మల్లూరు పోయే తొవ్వల మహిళా మంత్రి అడవి బిడ్డ సీతక్క వస్తుందట. ఆటో డ్రైవర్లు ఇట్లా ఆటోలను రోడ్డు పక్కకు పెట్టుకుంటే ఏమైనా చేస్తారా అనుకున్నారా, లేకుంటే ఎట్లనో కానీ రోడ్డు పక్కకున్న ఆటోల మీద పని కట్టుకొని మరి పోలీసులు ఇట్లా అద్దాలు వలగొట్టే ఘనకార్యం ముంగటేసుకున్నారట. కానీ ఇట్లా ఆటోలను పాడు చేసుడైతే పాపం కదా. ఇప్పటికే ప్రీ బస్సు పథకం పుణ్యాన ఆటో డ్రైవర్లము ఆగమైనమని బస్సుల్లో ప్రయాణికులు ఎక్కుతుండ్రని కొందరు బలిమిటికి జీవు తీసుకుర్రట. ఇప్పుడు ఇట్లా పోలీసులు ఇట్లా వీటిని నాశనం 16 గంటలు చేస్తే ఎట్లా? ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే ఎవరైనా సరే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి కదా. అట్లనే ప్రజల ఆస్తులను ఇట్లా పాడు చేసే పోలీసుల మీద కూడా చర్యలు ఉండే కానూను ఏదైనా వస్తే బాగుండు అంటూ రేముచ్చటిన్నోళ్ళు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ మేడము ఓబీసీలందరినీ అగం చేస్తున్నదట. అగో పశ్చిమ బెంగాల్లో పబ్లిక్ మొత్తము దీదీ దీదీ అని దండాలు పెడతారు. మేడంకు జేజేలు కొడుతుంటే ఓబీసీలను ఆగం చేస్తున్నది, తొక్కి పడేస్తున్నదని ఎవరన్నారు అంటురా. ఇక చెప్తున్న పాండ్రి ముచ్చట మొత్తం. కల్కత్తా హైకోర్టు తీర్పు ఏదైతుందో ఈ యొక్క ఇండి విపక్ష కూటమి పక్షాలకు చంపపెట్టు లాంటిది. బెంగాల్లో ఓబీసీల యొక్క హక్కులు కాలరాస్తూ ముస్లింలను దాదాపు 77 వర్గాలను బీసీ జాబితాలో చేర్పించి అక్కడ మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడి ఇన్నరా ఓట్ల కోసం మమతా బెనర్జీ మేడం ముస్లింలందరినీ తీసుకొచ్చి ఓబీసీల జాబితాలో కలుపుతున్నదట. ఇట్లా మత రాజకీయాలు చేసి మమతా మేడం ఓబీసీ ప్రజలను చందన చేస్తున్నదని కమలం పువ్వు పార్టీ లీడరు లక్ష్మణ్ సార్ అనుకొచ్చుండు. అయ్యా లక్ష్మణ్ సారు ఇప్పుడు బాగానే చెప్తున్నారు. రిజర్వేషన్ల లొల్లి మొదలు పెట్టిందే మీరు కదా, మీరు పెట్టిర్రని ఇప్పుడు అందరూ రిజర్వేషన్లను పట్టుకొని లొల్లి పెట్టుడు కంటే ప్రజలందరికీ పనికొచ్చే పనులు చేస్తే మీ భారతీయ జనతా పార్టీకే పతేర పెరుగుతుంది. అయినా దేశంలో మత రాజకీయాలు చేసుట్లా ఏ పార్టీ ముందు వరుసలో ఉంటుందో మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటారు అసలు సిసలైన భరతమాత బిడ్డలు. రోజా మేడంకు గులాబీ రిక్కలతోనే అభిషేకం చేస్తుర్రు. డబ్బాలకు డబ్బాలు మీద పువ్వులు గుమ్మరిస్తుర్రు. మరి రోజా పువ్వుల రిక్కలతోని అభిషేకం చేసేంత ఘనకార్యము రోజా మేడం ఏం చేసిందో, ఆమె అభిమానులు అంతగానం పువ్వుల రిక్కలు మేడం మీద ఎందుకు గుమ్మరిస్తుర్రో అన్ని ముచ్చట్లు చూసినాక మీరే చెప్పాలి. పాలాభిషేకాలు పంచామృతాభిషేకాలు చేసుడు పాత పద్ధతి అనుకున్రో, అందరి లెక్క చేస్తే అట్లెట్లా రోజా అభిమానులమైన మేము పాపులర్ అయితాం అనుకున్రో గాని ఇగో ఇట్లా పెద్ద గజమాల మెడలేసి నెత్తి మీద ఓ కిరీటం పెట్టి ముసమర్రకుంటా పువ్వులు తట్టల కొద్దీ కుమ్మరిచ్చేది కుమ్మరిస్తుర్రు. రాఘవేంద్రరావు సినిమాల్లో పాటల మీద స్టెప్పులు వేసుకుంటా ఏషకాళ్లతోని రోజా మేడము డ్యాన్సులు చేసినప్పుడు కూడా ఈ రేంజ్లో ఆ సీన్లకు పువ్వులు జల్లిండ్రో లేదో గాని ఈడ మాత్రం రోజా మేడం మీద అభిమానులు పువ్వులు మస్తు జల్లిండ్రు. మేడంను మస్తు ఖుషి చేసిర్రు. రోజా మేడంకు రోజాభిషేకం అని సోషల్ మీడియాలో వీడియోను ఎక్కిస్తే పువ్వులు మేడం మీదకెళ్ళి కింద జాలువారినట్టే ఇంటర్నెట్లో ఇరుగా మరగ తిరుగుతుంది వీడియో. గెలవక ముందే ఇట్లున్నది, మరి ఇంకా గెలిచినాక ఏ రేంజ్లో రోజమ్మకు అభిషేకాలు ఉంటాయో అనుకుంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి నేను పోలేదని సినిమాలో ఏషాలు చేసే ఏమా మేడం చెప్పింది కదా. మేడంకు రక్త పరీక్షలు చేస్తే ఏమున్నది, రక్తం కన్నా ఎక్కువనే డ్రగ్స్ తీసుకున్నదట, పాజిటివ్ వచ్చిందట. అగో పార్టీకే పోలేదంటుంది. మరి ఇంటలే ఉండి ఆ మత్తును తీసుకుందా అంటే ఏమో మరి పాజిటివ్ అయితే వచ్చిందట. ఇల్లు ఇడిచి యువతలకి రాలేదు. రేవు పార్టీలు గీవు పార్టీలు నాకు నచ్చాయి, కావాలనే బట్టగాల్చి మీదేస్తుండ్రు, నన్ను బదనాం చేస్తుండ్రు అని ఏమా మేడం స్వతహాగా యాక్టర్ అయినా చక్కగానే వీడియోలు తీసుకుంటా వివరిస్తుంది కదా. కానీ కడిగిన ముత్యం అసోంటి దాన్ని కల్చర్ పాటించేదాన్ని
అని ఎన్ని చెప్తున్నా వినకుండా పోలీసులు పరీక్షలు చేస్తే మాత్రము డ్రగ్స్ తీసుకున్నట్టు పక్కా దొరికిపోయిందట. ఆ బెంగళూరులో రేవు పార్టీకి పోయిన అందరి రక్తం పట్టుకపోయి డ్రగ్స్ తీసుకున్నా అని పరీక్షలు చేస్తే ఏమున్నది, కొందరు తీసుకున్నట్టు వచ్చిందట. అందులో ఆ శాంపిళ్లలో ఏమా మేడం నెత్తురు కూడా ఉన్నదట, ఆమెకు కూడా పాజిటివ్ వచ్చిందట. ఇక పోలీసులు కేసును గట్టిగానే విచారణ చేస్తున్నారు. హైదరాబాద్ పట్టణంలో మలి సర్కారు వచ్చిన కాడ నుంచి అడ్డమైన డ్రగ్స్ గంజాయి లేకుండా చేస్తామన్నది. ఇనపపాదం మోపి ఇందిరమ్మ రాజ్యంలో డ్రగ్స్ ముచ్చట ఇనబడకుండా కూడా చేస్తామని అనే ఈ తెలంగాణలో అయితే లేదు, బెంగళూరులో అయితే అట్లా రేవు పార్టీ అయింది. ఇట్లా మరి ఇంకెన్ని కేసులు బయటపడతాయో చూడాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కోటర్ సీసాలు బీరు సీసాలతో పోతున్న లారీ మరి కంట్రోల్ తప్పిందో లోడు ఎక్కువైందో తెలియదు కానీ ఆయన సికింద్రాబాదు బోయినపల్లి ఏరియాలకు రాగానే బోర్ల పడ్డదట. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా ఇడిచిపెట్టని కొందరు అందినకాడికి సీసాలు అందుకపోయిర్రట. ముచ్చట తెలిసిన రక్షక భటులు రంగంలోకి దిగి అవిటిని కావలి కాసుకుంటా ఎట్లా కష్టపడుతుండ్రో చూడుండ్రి. చూసినరా లోడు మంచిగానే వేసుకపోతున్నట్టున్నాడు. ఆయనతో బోర్ల పడ్డది. డ్రైవర్ను అంబులెన్స్ల ఆసుపత్రికి వేసుకపోవచ్చు. ఒకటి కాదు రెండు కాదు, మాలస్క సీసలే వలిగిపోయి ఆడ రోడ్డు మీద మద్యం నీళ్ళ లెక్కనే వారిందట. పోలీసులు లాఠీలు పట్టుకొని ఎవరు ఒక్క సీసా ఉంచబోకుండా కావలుండి ఇంకో లారీ తెప్పించి అందులకు లోడు చేపించిర్రు. ఆడ మొత్తం బీర్లు కోటర్ర వాసన్నే గుప్పున ఇసిరిందట. అంత మద్యం అట్లా నీలపాలు ఆయా అని ఆ రూట్లో పోతున్న నిత్య తాగుబోతుల పానం ఎంత కలకల అన్నదో. మొత్తానికైతే లోడు మొత్తం వేసి పంపించిర్రట. చూసినరా ఆడ మద్యం లారీ బోల్ర పడే వరకల్లా అంతమంది జనం గుమిగూడిండ్రు. అదే తావులో ఏ పెండలారో కోడెరువులారో లేకపోతే ఏ మున్సిపాలిటీ చెత్తలారో బోల్ర పడితే ఏమన్నటోళ్ళు వాని మీద మన్ను పోయ్యా ఏడ తావు లేనట్టు గీడ బోల్రేసిండేమే అనుకోకపోదురా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి ఇలా తెచ్చిన ముచ్చటెట్టునే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, ఇట్లనే ఆదరించారు. ఇంకది షేర్లు చేయండి. ఇంకా ముచ్చట తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు శనార్థి దండం పబ్బతి ఇంకేమని ఉంటే